సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. చాలా మంది ప్రార్థనలు విన్నాం. సౌలును పౌలుగా మార్చినావు ప్రభు, ఈ వ్యక్తిని మార్చండి. మంచి ప్రార్థన, ఎందుకంటే గ్రేట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ ద స్క్రిప్చర్స్. సౌలును పౌలుగా మార్చినావు, మరి అపోస్తలుగా మార్చినావు. లేఖనాలు 14 రాసే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలన్నీ కూడా అమర్చబడింది. అంటే అంత గొప్ప భక్తునిగా మార్చగల శక్తి ప్రభులో ఉందని మనం గమనిస్తున్నాం. నేను సిలువయందే నా అతిశయం అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక మీరు ఒకసారి చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం. నా అతిశయము నా విద్యలో కానీ, నా అతిశయము నా జ్ఞానంలో కానీ, నా అతిశయము నా కుటుంబ పారంపర్య కీర్తి ప్రతిష్టల్లో కాదు. నా అతిశయం ఎక్కడున్నది? గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. హల్లెలూయా. నేను అతిశయించడానికి ఏమీ లేదు. కావాలంటే చాలా చెప్పుకోవచ్చు కదా. బెన్యామీను గోత్రమునకు చెందిన వాడను, గమాలియేలు పాదముల యొద్ద నేను విద్యను అభ్యసించిన వాడను, గొప్ప విద్యావంతుణ్ణి నేను, మరి కిలికే దేశంలోని తార్సు వాడను, రోమాలో నా యొక్క మరి చిన్నతనమంతా గడిపినాను, ఇంత గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి బదులుగా, అతిశయించడానికి బదులుగా అంటున్నాడు, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అగును గాక. హల్లెలూయా. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇంకో మంచి మాట 17వ వచనంలో చూడండి, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. ద మార్క్స్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ ఆన్ హిస్ బాడీ. యేసుక్రీస్తు ముద్రలు నా శరీరంలో ఉంది. 5 మార్లు ఒకటి తప్ప 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడంటే మరి శరీరంలో ముద్రలు ఉండకుండా ఇంకేముంటాయి? యేసుప్రభును ఒకేసారి అలా 39 దెబ్బలు కొట్టినారు, కానీ పౌలును 5 మార్లు అలా కొట్టినారు. 195 టైమ్స్. శరీరం అంతా గాయపరచబడింది. అంటే ఇతరులను గాయపరిచేవాడు ప్రభు కొరకు గాయపరచబడడం, ఇది మీరు గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ప్రభు కొరకు శ్రమపడడానికి సిద్ధంగా ఎల్లవేళలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట అంటాడు ఫిలిప్పీలకు రాస్తూ, 1వ అధ్యాయం 30వ వచనం, ఫిలిపియన్స్ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడాను అంటున్నాడు అనమాట. క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచినాను, ఆయన నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం అని ఆనందించడం మాత్రం కాదు, ఆయన కొరకు శ్రమపడడం కూడా మనకు అట్టి భాగ్యం కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు అని చెప్తున్నాడు. అంటే హీఈస్ ప్రిపేర్డ్ టు డై ఫర్ ద లార్డ్, ప్రిపేర్డ్ టు సఫర్ ఫర్ జీసస్. కొరింథీ పత్రికలో 1 కొరింథీ 1వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, వాక్చాతుర్యం లేకుండా నేను సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపినాడు. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనం కానీ రక్షింపబడిచిన మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరతను రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. ఆయనే ఒకప్పుడు జ్ఞాని, కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నాడు
లోకరీతిగా ఉన్న జ్ఞానము దేవుని దృష్టిలో అది బుద్ధిహీనమని గమనిస్తున్నాడు. దేవుని దృష్టిలో ఇది వెర్రితనంగా ఉంది. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరకకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయ. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఏమని అంటున్నాడు 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కదా. మనం సేవ చేయడానికి ఇంగ్లీష్ రావాలనుకుంటాం, సేవ చేయడానికి ఇంకేదో కావాలనుకుంటాం, కానీ సేవ చేయడానికి యేసు ప్రభు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. యేసు శక్తి ఉంటే నీకు చాలు. అందుకే లోకంలో బలవంతులను కూడా సిగ్గుపరచడానికి, బలహీనులను ఏర్పరచబడిన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకంటే అతిశయించేవాడు తన కలిగి ఉన్న వాటిని గురించి అతిశయకుండా కేవలము ప్రభునందే అతిశయించడానికి దేవుని మూలంగా యేసు ప్రభువే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఇది పౌలు మరి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మరి పౌలు సేవ చేసేటప్పుడు ఇంకోటి ఆయనలో ఉన్న గొప్ప కార్యం నేను చదువుతూ వాక్యం పఠిస్తూ గమనించినాను ఏంటంటే, ఎక్కడ కూడా ఎవరికి భారంగా లేడు. ధనము ఆశించి సేవ చేసినట్టు లేదు. ఆయన స్వయంగా పనిచేసేదాడు. డేరాలు మరి ఆయన తీరిక వేళల్లో కుట్టి వాటి ద్వారా వచ్చే సంపాదనతో దేవుని సేవ చేసినట్టు. అంటే ఎవరు డబ్బు అంటాడు ఒక దగ్గర, మీ డబ్బు నేను ఆశించడం లేదు. మీరు ఒకసారి ఈ మాట చూడండి. తెస్సలోనియలకు రాస్తున్నాడు 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 2 Thessalonians 3rd chapter 8th verse. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి నీ భారముగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేస్తే, మీరు మమ్మను పోలి నడుచుకునే వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగ చేస్తే, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మాకు అధికారం ఉందయ్యా మిమ్మల్ని అడగడానికి. అవును, మరి మీకు ఆత్మీయ ఆహారం ఇచ్చి మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు. ఆత్మీయ ఆహారం చేత పోషిస్తున్న వారికి అధికారం లేదా మీ దగ్గర నుండి వారి అవసరతలు తీర్చుకోవడానికి? కానీ అధికారం ఉంది, కానీ అట్టి ప్రయత్నం నేను చేయలేదు. నేను ఒకరికి భారంగా ఉండాలని మేము ప్రయాసంతోనూ, భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింబగళ్ళు మేము కష్టంతో పనిచేసినాము. ఎందుకంటే మీరందరూ మమ్మను పోలి నడుచుకోవాలని, మీకు మాదిరిగా మేము కనపరుచుకోవడానికి ఇలాగ చేసినాము. మాకు మీ యొద్ద నుండి పుచ్చుకోవడానికి అధికారం లేనందుకు కాదు అని అంటున్నాడు. యేసు ప్రభును పౌలు భక్తుడు ఎంతగా ప్రేమించినాడు అది మనకు అర్థమవుతుంది. అంటే తన సొంత సుఖము, సొంత స్వార్థమైన ఆశలు ఇవన్నీ కూడా సమర్పించుకొని ఆయన సేవ చేసినట్టు మనం చూస్తున్నాం. మీరు 2 కొరింథీ 12వ అధ్యాయం చూడండి, 6వ వచనం చూడండి. అతిశయపడకు ఇచ్చేసిన నేను సత్యమే పలుకుతాను కనుక అవివేకిని కాకపోదును, కానీ నా యందు ఎవడైనను చూసిన దానికన్నా నా వలన వినిన దానికన్నా నన్ను ఎక్కువ ఘనంగా ఎంచునేమో అని అతిశయించడం మానుకొంచున్నాను. మంచి స్వభావం అందరూ నేర్చుకోవాలి. సేవకులు, దేవుని సేవ చేసేవారికి మంచి పాఠం. మనకున్న దానికంటే ఇతరులు మనల గురించి ఎక్కువ అనుకోవాలని మనం ఆశిస్తూ ఉంటాం. చాలాసార్లు ఈ పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కానీ అలాంటిది అట్టి అతిశయం అంతా చెడ్డది అని వాక్యంలో పౌలు చెప్తున్నాడు. అట్టి అతిశయంగా నీ అతిశయం కేవలం ప్రభువులో, ప్రభు సిలువలోనే ఉండాలని అంటున్నాడు. నేను అతిశయపడ్డ 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నదని నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము
నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. నా శరీరంలో ముళ్ళు అంటే ఎ థార్న్ ఇన్ మై ఫ్లెష్. మరి ప్రభు మార్గంలో ఉండేవారికి ఉంటుందా ముళ్ళు? ప్రభు మార్గంలో ఉండేవారికి శ్రమలు ఉంటుందా? ప్రభు మార్గంలో ఉండేవారికి అనారోగ్యత ఉంటుందా? బాధలు ఉంటుందా? హింసలు ఉంటుందా? అన్నీ ఉంటుంది. హింసలు, ఉపద్రవము, చెరసాల, వస్త్రహీనత, ఆకలి దప్పులు, ఇవన్నీ కూడా ప్రభు నామం నిమిత్తము భక్తుడైన పౌలు అనుభవించినట్టు మనం చూస్తున్నాము. అయినా దానికి పైగా నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది అని ప్రార్థన చేసినాడు ముమ్మారు, ఈ ముళ్ళు తొలగించమని. కానీ జవాబు ఏమొచ్చింది? నా కృప నీకు చాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫార్ ది. అది ఎంత బాగుందో ఆ మాట. ముళ్ళుంది, ముళ్ళుతో పాటు దేవుని కృప ఉన్నది. 9వ వచనం గమనించండి. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం. నా శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం కాదు, ఇంకా ఎవరో శక్తి నా మీద ఉండు నిమిత్తం కాదు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా ఆశ్చర్యపడదును. హల్లెలూయా. గట్టే చెప్పండి. కొన్నిసార్లు సేవ చేస్తుంటే బలహీనత రాగానే పెద్ద నిరుత్సాహం, నిరాశ అవసరం లేదు. ఎందుకంటే నీకు ముందు నడిచిన భక్తులు ఎన్నో శ్రమలు పడినారు, ఎన్నెన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు, ఎన్నెన్నో కష్టాలు తిప్పలు పడినారు. నీకంటే ముందు నడిచిన వారు ఉన్నారు. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘము వలె ఆవరించిందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీకు ముందుగా నడిచినారు చాలామంది భక్తులు, ఎన్నెన్నో శ్రమలు పడినారు. వారు సేవ వదిలిపెట్టలేదు. వారు క్రైస్తవ జీవితానికి మరి అలసిపోయి వారు దూరంగా వెళ్ళిపోలేదు, ప్రభువును వదిలిపెట్టలేదు. అంటున్నాడు ఏదేమైనా పర్వాలేదు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంది కాబట్టి నా బలహీనతలు ఏందే నేను సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. వెన్ ఐఎమ్ వీక్ యెట్ ఐఎమ్ స్ట్రాంగ్. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించున్నాను. హల్లెలూయా. అందుకే భక్తుడు అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ 4:4 ఒక మాట అంటాడు. సంఖ్యలలో ఉన్నాడు, చెరసాలలో బంధింపబడి, ఆహారం లేదు, అక్కడ సుఖం లేదు, చీకటి అంధకారంలో ఉన్నాడు. కానీ ఫిలిప్పీలకు రాస్తున్నాడు, ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. హల్లెలూయా. ప్రభువులో ఆనందము నీకున్న సుఖ సౌకర్యాల మీద, నీకున్న వస్తు సామగ్రి మీద, నీకున్న ధనధాన్యాల మీద, నీకున్న శరీర ఆరోగ్యం మీద ఆధారపడి ఉండదు. ఇవేమీ లేకున్నా, నీకు హింసలున్నా, ఉపద్రవం ఉన్నా, ఇబ్బందులున్నా, నిందలున్నా, ఈ శరీరంలో బలహీనతలు, రుగ్మతలున్నా, ఆ ప్రభువులో ఆనందం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇవన్నీ నీ శక్తి ద్వారా కాదు, క్రీస్తు శక్తి నీ మీద నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ నీ మీద ఉన్నది కనుక నీకు అట్టి ఆనందము శ్రమల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 15వ వచనం చూడండి, 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్నును నేను వ్యయపరచుకుందును. ఇక్కడ అంటున్నాడు 14వ వచనం 12-14, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీరేదో ఇస్తున్నట్టుగా మిమ్మల్ని ప్రేమించడం కాదు, మీ సొత్తు మీరు ఇచ్చే దశం భాగాలు లేకుంటే మీరు ఇచ్చే కానుకలు కాదు, అందుకొరకు మిమ్మల్ని ప్రేమించడం లేదు. మీ సొత్తుని నేను ప్రేమించడం లేదు, మిమ్మల్నే ప్రేమిస్తున్నాను అని సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదను, నన్నును నేను వ్యయపరచుకుందును. అంటే సంఘాన్ని ద్వేషించి పాడు చేసిన వ్యక్తి ఇంతగా మారిపోవడం ఏంటి? నన్ను నేను వ్యయపరచుకుంటాను, మీది నేనేం కోరడం లేదు, మీకు భారంగా నేను ఉండను, నన్ను నేను అర్పించుకుంటాను, వ్యయపరచుకుంటాను అని అనడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అపోస్తలుల కార్యం 24:16 వచనం చూడండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి
నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. హల్లెలూయా. సేవకులందరికీ కూడా ఒక మంచి గుణపాఠం పౌలు భక్తుని జీవితంలో. సేవకులు సేవ చూస్తారు, ఇంటి యజమానులు కూడా అదొక సేవ కదా. దేవుని కొరకు నీ కుటుంబాన్ని నీవు దేవుని మార్గంలో నడిపిస్తే అదొక సేవనే కదా. ప్రతి ఒక్కరికి కూడా తగిందే ఇది. ఏంటంటే దేవుని ఎడలను మనుషుల ఎడను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఐఎమ్ ఎక్సర్సైజింగ్ టు కీప్ మై కాన్షియన్స్ ప్యూర్ అండ్ క్లీన్ బిఫోర్ గాడ్ అండ్ బిఫోర్ పీపుల్. హల్లెలూయా. సంతోషంగా ఉంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. పౌలు గురించి వింటుంటే మరి నాకు ధ్యానిస్తుంటే కూడా చాలా ఆనందం అనిపించింది. 1 కొరింథీ 2:2 ఒక మాట చూద్దాం. 1 Corinthians 2:2. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించి వచ్చిన వాడను కాను. మీరు అనుకుంటున్నారా, మీకు నేను వాక్యం అందిస్తున్నప్పుడు పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి, నేను దేవుని మాటలు మీకు అందించినాను కానీ నా జ్ఞానము నా వాక్య చాతుర్యము ప్రదర్శించడానికి కాదు. నేను దేవుని మర్మమును దేవుడిచ్చిన రీతిగా నేను ప్రకటించి వచ్చాను. 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందని నిశ్చయించుకుంటుని. పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువ యందే నా అతిశయము. సిలువను గురించిన జ్ఞానం నాకుంటే చాలు, మరి ఎట్టి జ్ఞానం కూడా నాకు అవసరం లేదు. మరి ఎట్టి అతిశయం కూడా నాకు దూరం అయిపోవును గాక. కొందరు వారి జ్ఞానమందు అతిశయిస్తున్నారు, కానీ నేనైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువ లేనిది పునరుద్ధానం ఎక్కడుంది? సిలువ లేనిది పునరుద్ధానం ఎక్కడుంది? ఆ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలంటే మొదట నువ్వు సిలువను గురించి, సిలువ ఉండాలి కదా. యేసు ప్రభు సిలువ వేయబడితేనే కదా యేసు పునరుద్ధానం గురించి ఉన్న మర్మాలు నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ శక్తి కూడా నువ్వు పొందుకోవడానికి. సిలువ లేకుంటే పరిశుద్ధాత్మ ఎక్కడుంది? యేసు ప్రభు సిలువ మరణం అయిన తర్వాత పునరుద్ధానుడై ఆరోహణ అయిన తర్వాతనే తండ్రి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ వారి మీదికి దిగింది కదా. అందుకే సిలువ జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఏది కూడా లేదని మనము గమనిస్తున్నాం. తన సేవా జీవితంలో పౌలును దేవుడు ఆత్మతో నింపి అభిషేకించి చాలా ఘన విజయాలు మరి ప్రభు సేవలో చేసినట్టు మనం చూస్తున్నాం. పౌలు ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడిన వాడై తన చేతి రూమాలు, ఆయన నడికట్లు, వీటికి కూడా ఛార్జింగ్ ఉండేది. అది చాలా అద్భుతం. అంతగా దేవునికి దగ్గరగా ఉండే వారి వస్త్రాలు కూడా అది ఛార్జ్ అయి ఉంటుందని మనం చెప్పగలం. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. యాక్ట్స్ 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హింసకుడు, ఈ హత్యాకారుడు, ఈ దుర్మార్గుడు, ఈ దూషకుడు, హానికరుడు, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తికి ఇంత మార్పిడి సిలువ ద్వారా కలిగిందంటే ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఇంత దివ్యమైన అభిషేకం, ఇంత గొప్ప పరిచర్య, ఎన్ని శ్రమలు పడడానికి ఉన్న మనసు, సంఘాన్ని కట్టడానికి ఇంటింట చేరి స్త్రీలను పురుషులను హింసించిన వాడు ఇంటింట వెళ్ళి సువార్త ప్రకటించడం, అంత అద్భుతమైన శక్తిని, సిలువ శక్తిని పౌలు పొందుకున్నాడు అనడంలో ఏ అనుమానం లేదు. ఆయన చేతి గుడ్డలు, ఆయన నడికట్లు రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంతగా దేవుడు పౌలును ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసు క్రీస్తు వలనను
ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుగా నియమింపబడిన పౌలను నేనును. అంటే స్పష్టంగా చెప్తున్నాను, నన్ను ఎవరో మనుషులు కాదు అభిషేకించింది. నేను మనుషుల వల్ల కానీ మరి మనుషుల మూలంగా కానీ ఈ దివ్యమైన పరిచర్యకు అభిషేకింపబడలేదు. యేసుక్రీస్తు వలన, ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పునరుద్ధాన బలం ద్వారా, తండ్రి అయిన దేవుని వల్ల అపోస్తలుడుగా నేను నియమింపబడినాను. ఈ గొప్ప పరిచర్య నమ్మి నాకు ప్రభువు అప్పగించినాడని ధైర్యంగా చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పౌలు ఎన్ని ఘనకార్యాలు చేసినాడు. మరి ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా మరణించడం అది చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. గలతీ 1:4 చూడండి, 1:4 ఒక మాట కూడా చూడాలి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనేను. అవును, నా పాపముల నిమిత్తం యేసు ప్రభు మరణించినాడు. మరి నేనేం చేయాలి? ప్రభు కొరకు తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. తన చేసిన రక్షణ కార్యం నిమిత్తం నాకు ఈ క్రొత్త జీవము, సమృద్ధి అయిన జీవము, ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ ఐశ్వర్యము, ఇవన్నీ నాకు కలిగింది కదా. పాప క్షమాపణ, నిత్య జీవము, ఇవన్నీ నాకు కలిగింది శిలువ మరణం ద్వారా. మరి నేనేం చేయాలి ప్రభు కొరకు? అందుకే పౌలు అంటున్నాడు, నేను బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, నేను చస్తే కూడా ప్రభు కొరకే చస్తాను, చావైతే నాకు లాభం. మరి ఏ విధంగా మరణించినాడు పౌలు? శిరచ్ఛేదనం ద్వారా ప్రాణాలు కోల్పోయినట్టు చరిత్రలో చూస్తున్నాము. నీరో చక్రవర్తి ఏలుబడిలో పౌలు యొక్క శిరచ్ఛేదనం జరిగింది. యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆయనను బంధించి ఆయనను చెరసాల్లో ఉంచినారు, ఆయనను శిరచ్ఛేదం చేసినారు. పేతురునైతే తలక్రిందులుగా సిలువ వేసినారు. అది ఘోర మరణమే. పేతురు అలాగ మరణించినాడు. మీరు 10 మంది అపోస్తలుల చరిత్ర, వారు హతసాక్షులుగా ఏ విధంగా అయినారంటే చరిత్ర అది ధ్యానిస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మరి ప్రభు కొరకు ప్రాణాలు అర్పించినట్టు మనం చూస్తున్నాం. పద్మస్ ద్వీపంలోని యోహాను కూడా మరి కాగుతున్న నూనెలో వేసినారు, కానీ ఆయన మరణించలేదు. ఆయన ముసలితనం వరకు బ్రతికి ఉండి ఆయన చనిపోయినాడు. యోహాను మాత్రమే సహజ మరణం పొందినాడు. యూదా అయితే ద్రోహి అయి ప్రభువును మోసగించి తను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన 10 మంది కూడా తమ ప్రాణాలను ప్రభు కొరకు అర్పించినారు, హతసాక్షులుగా మరణించినారు. మరి పౌలు ఈ 12 మంది శిష్యుల్లో లేడు, కానీ పౌలు 66 AD అంటే యెరూషలేము 77లో ముట్టడి చేసినారు. దానికి 4 సంవత్సరాల ముందు పౌలు ప్రభు కొరకు మరణించినాడు. శిరచ్ఛేదనం ద్వారా ఆయనను తల నరికివేసినారంట ప్రాణాలతో ఉన్నప్పుడే. అంటే ప్రభు కొరకు ఆయన అలా మరణించినాడు. ఒక మాట చివరిలో పౌలు చెప్పిన మాట ఒకసారి మనం చూసుకుందాం. 2 తిమోతి 4:5 తిమోతితో అంటున్నాడు. 2 తిమోతి 4:5 తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి బోధిస్తున్నాడు. అయితే నీవు అన్ని విషయంలో మిత్తముగా ఉండము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపముపై ఉన్నది, మంచి పోరాటము పోరాడితిని. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించిన నీ విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన జీవితంలో తన ప్రాణమే ఆయన పానార్పణంగా ప్రభు కొరకు పానార్పణంగా నేను పోయబడి ఉన్నాను, నేను మంచి పోరాటము పోరాడుతాను. ఆ మాట ఒకసారి పలకండి. నేను మంచి పోరాటము. చెడు పోరాటాలు కూడా ఉన్నాయన్నమాట. కొందరికి పోరాటమే పోరాటం, జీవితం అంతా ఆరాటమే ఆరాటం, ఈ లోకరీతిగా ఉన్న ఆరాటాలు పోరాటాలు. కానీ పౌలు భక్తునికి అలాంటి పోరాటం కాదు. నేను మంచి పోరాటము నేను పోరాడినాను, నేను శ్రమ పడినాను, స్వార్థికుని పని చేసినాను,
ప్రభు కొరకు పానార్పణంగా పోయబడినాను. నా శరీరంలో ఆ శ్రమల ముద్రలు ధరించి ఉన్నాను. నేను సిలువయందే అతిశయిస్తున్నాను. మరి ఎట్టి అతిశయమైనా అది నాకు దూరమవును గాక. నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను. నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావు అయితే నాకు లాభము. నేను మంచి పోరాడినాను. హల్లెలూయా. నేను నా పరుగును కడముట్టించినాను, విశ్వాసమును కాపాడుకున్నాను. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకుంటేనే అంటే ఎంత బాగుందో మాట. చాలామంది విశ్వాసాన్ని నమ్ముకుంటారు, విశ్వాస భ్రష్టులైపోతారు, విశ్వాసమును వదిలిపెడతారు. కానీ విశ్వాసమును కాపాడుకున్నాడు అంతం వరకు. పరుగును కడముట్టించినాడు, మంచి పోరాటం పోరాడినాడు. అందుకే ధైర్యంగా ఉంటున్నాడు. 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, లోకైనను, సృష్టించబడిన ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపని రూఢిగా నమ్ముతున్నాము. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సౌలు యొక్క జీవితం మేము ధ్యానించిన శిలువ మహత్యము పొందిన సౌలు అపోస్తలుడైన పౌలుగా బతుకునికి పరిశుద్ధమైన పౌలుగా ఏ విధంగా మాట్లాడాడు. ఒక పాపి శిలువ త్యాగం ద్వారా పరిశుద్ధంగా మారుతున్నాడు. అక్రమస్తులకు విజ్ఞాపన చేస్తున్నారు. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరు మీరు ధైర్యపరచండి. నమ్ముతున్నాం. టీవీ దేవుని వాక్యం వినేవారు వారు ఎక్కడున్న వాస్తవాన్ని మహిమ మరచుకొని ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలో మీరు జయం తెచ్చేయమని సౌలు పౌలు మార్చి దేవుడు తండ్రి దుర్మార్గులను మార్చి భక్తి నడిచేయడానికి నీకు శక్తి మరియు నమ్మడానికి సహాయం దయచేయండి. మా కొరకు దాచబడిన నీ కిరీటాన్ని ఎత్తుకోవాలని మీరు మనకు మాట్లాడి విన్న చూస్తాను. వాక్యాన్ని దీవించి విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వాక్యాన్ని ఫలించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.